హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. క్యారెట్ సగ్గుబియ్యం పాయసం క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. పాయసం అంటే నార్మల్ పాయసం టేస్ట్ లానే ఉంటుంది అనుకుంటారు, కానీ ఇలా క్యారెట్తో చేసే పాయసం టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో చేసి చూడండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని హైప్ కూడా చేయండి. సగ్గుబియ్యంతో చేస్తున్నాం కాబట్టి ఎండాకాలంలో ఈ పాయసం తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి చేయకుండా ఉంటుంది. అలానే క్యారెట్ ఇంకా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. సో ఈ టేస్టీ అండ్ హెల్తీ పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా చిన్నగా ఉంటాయి. వీటిని ముందుగా నానబెట్టాల్సిన అవసరం ఉండదు. మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. మీరు నార్మల్ సగ్గుబియ్యంతో చేసేటట్టయితే పాయసం చేసే ఒక 1 అవర్ ముందే నానబెట్టుకుంటే సరిపోతుంది. హాఫ్ కప్ వరకు సగ్గుబియ్యం తీసుకొని ఒక 2 సార్లు బాగా కడిగి తీసుకోండి. దీనిలో ఒక 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి సగ్గుబియ్యం పూర్తిగా ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం మనం నానబెట్టకపోయినా కూడా ఒక 10 మినిట్స్లో బాయిల్ అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. ఇవి బాయిల్ అయ్యేలోపు 2 పెద్ద సైజ్ క్యారెట్ తీసుకొని తురుము చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 క్యారెట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. క్యారెట్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే పాయసం టేస్ట్ కూడా బాగుంటుంది. ఈలోపు సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోతుంది. ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత దీన్ని కూడా రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు వేరొక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఒక పావు కప్ వరకు డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. కాజు బాదం లైట్గా ఫ్రై అయ్యాక కొద్దిగా కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి తీసుకోండి. తర్వాత మరొక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ముందుగా తురిమిన క్యారెట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇలా కొంచెం ఎక్కువ నెయ్యిలో క్యారెట్ వేసి ఫ్రై చేసుకుంటే పాయసం టేస్ట్ కూడా చాలా కమ్మగా వస్తుంది. క్యారెట్ బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఇలా కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రై చేస్తే పాయసం టేస్ట్ కూడా కొంచెం క్యారెట్ హల్వా ఫ్లేవర్లో వస్తుంది. ఒక 7-8 మినిట్స్ పడుతుందండి ఇది ఫ్రై అవ్వడానికి. ఇలా బాగా ఫ్రై అయ్యాక దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే ఈ స్వీట్ క్రీమీగా చాలా బాగుంటుంది. ఈ పాలని ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. పాలు ఇలా బాగా బాయిల్ అయ్యాక మనం ముందుగా ఉడకపెట్టిన సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం చల్లగా అయ్యేసరికి కొంచెం ఇలా చిక్కగా అవుతుంది. అయినా ఏం పర్వాలేదు, ఇలా వేడివేడి పాలల్లో వేయగానే విడిగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా కలిపిన తర్వాత సగ్గుబియ్యం ఆల్రెడీ బాగా ఉడికిపోయాయి కదా, జస్ట్ ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సగ్గుబియ్యం పైకి తేలిన తర్వాత క్యారెట్ తురుము ఫ్రై చేసి పక్కన ఉంచాం కదా, అది కూడా వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. క్యారెట్ వేయగానే పాయసం చాలా మంచి కలర్లో అయితే వస్తుంది. ఇలా ఎక్కువసేపు బాయిల్ చేయడం వల్ల పాలల్లో క్యారెట్ అంతా బాగా బాయిల్ అవుతుంది. పాలు కూడా కొంచెం చిక్కపడుతుంది. అప్పుడు పాయసం టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మీరు పాయసంలో షుగర్ వేసేటట్టయితే ఒక 3/4 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. పాయసం రెడీ అయిపోతుంది. అదే మీరు కావాలంటే షుగర్ కాకుండా మిల్క్ మేడ్ ఉంటుంది కదా, కండెన్స్డ్ మిల్క్ అని కూడా అంటారు, అది వేసుకునేటట్టయితే ఈ పాయసం ఇంకా రిచ్గా క్రీమీగా ఉంటుంది. అదే అయినా కూడా ఒక 3/4 కప్ వరకు వేసుకోవచ్చు. సో ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు ఇలైచీ పౌడర్ వేసుకోండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కవర్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ పాయసం అయితే నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్ వరకు బెల్లం తీసుకొని హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత జస్ట్ 1 నిమిషం బాయిల్ చేయండి. కొంచెం స్టిక్కీగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన ఉంచండి. పాకం వేడిగా ఉన్నప్పుడే పాయసంలో వేసేస్తే పాలు విరిగిపోతాయి. సో పాయసం వేడిగా ఉన్నా పర్వాలేదు, కానీ పాకం మాత్రం పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఇలా పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు పాయసంలోకి వడగట్టి తీసుకోండి. ఇలా బెల్లం కరిగించి వడగట్టి వేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. ఫైనల్గా దీనిలో ఫ్రై చేసి ఉంచిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే టేస్టీగా పాయసం రెడీ అయిపోతుంది. ఈ పాయసం కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. మీరు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే వేడి పాలను లాస్ట్లో 1 కప్ వరకు వేసి అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. పాయసం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. టేస్టే కాదండి, ఇది మనం సగ్గుబియ్యం క్యారెట్ బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. సో హెల్తీగా ఏదైనా స్వీట్ చేయాలి అన్నప్పుడు లేదా నీరసంగా ఉన్నప్పుడు ఇలా 1 కప్పు పాయసం తిన్నారు అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది.
సో మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.